ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కురిసిన తర్వాత ప్రజల పరిస్థితులు చాలా క్షీణంగా మారాయి. వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చొరబడడంతో అనేక కుటుంబాలు తమ నివాసాలను వదిలి రక్షిత స్థలాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. చాలా ఇళ్ళు వరద నీటిలో మునిగిపోయాయి. ఆహార పదార్థాలు మరియు వ్యక్తిగత వస్తువులు కూడా నాశనమయ్యాయి. పెట్రోల్, డీజిల్ మరియు ఇతర ఇంధన వస్తువులు కూడా మునిగిపోయాయి. వాటి కారణంగా వచ్చే సమస్యలు అనేకం. మునిగిపోయిన ఇళ్ల కారణంగా ప్రజలకు ఆహారం, నీరు మరియు వైద్యం కొరత ఏర్పడింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా క్షీణించాయి. చిన్న వ్యాపారాలు, పంటలు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలు డీలా అయ్యాయి. ప్రజల ఆదాయాలు లేనప్పటికీ వారి ఖర్చులు పెరిగాయి. ఇది వారి జీవితంలో దారిద్ర్య పరిస్థితులను మరింత పెంచుతుంది. ఇక ఇళ్లలో చేరిన వరద నీరు కొన్ని కుటుంబాలను విడగొట్టింది. వారు వేరువేరు కేంద్రాలలో రక్షణ పొందుతున్నారు. మానసిక ఒత్తిడితో పాటు అనేక కుటుంబాలు తమ పాడైన ఇళ్లను మరమ్మత్తు చేయడం లేదా కొత్త ఇల్లు నిర్మించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నగర పరిసరాలు వరదలతో నిండిపోయాయి. రహదారులు మరియు ట్రాఫిక్ సిస్టంలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రభుత్వం వరద నీటిని తొలగించడంలో నిత్యం సవాళ్లు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ సహాయం, సామాజిక సేవా సంస్థలు మరియు మానవీయ సహాయం ప్రజలకు కొత్త ఆశ కలిగించేందుకు అవసరం. జనసామాన్యానికి త్వరగా సహాయం అందించి వారి పునరావాసాన్ని సులభతరం చేయడం అత్యంత అవసరం.